అంటే ఇప్పుడు మే జూన్లో జాయిన్ అవుతుంటారు కాలేజెస్లో, కానీ ఇది ఎప్పుడు జాయిన్ అవుతారు అసలు? దీని కూడా అదేనండి. యూనివర్సిటీ నామ్స్ ప్రకారము అడ్మిషన్స్ అనేది ఆగస్టు దాకా ఉంటాయండి. దాని తర్వాత ఒకవేళ మిస్ అయితే క్యాలెండర్ ఇయర్ బ్యాచెస్ అనేవి కూడా ఇండియాలో ఈ మధ్యలో వస్తున్నాయి. అది జనవరిలో స్టార్ట్ అవుతాయి. కానీ బెస్ట్ అందరితో పాటు వెళ్ళాలి అనుకుంటే జూన్, జూలై, ఆగస్టులోనే అడ్మిషన్ తీసుకోవడం ఉత్తమం అండి. అంటే ఇప్పుడు జాయిన్ అవుతారు, చదువుకుంటారు, నేర్చుకుంటారు, సేమ్ థింగ్ అయిపోతుంది కదా సార్, స్కూల్ లాగే అవుతుంది కదా. వీళ్ళని ఇండస్ట్రీ అంటే సపోజ్ ఒక ఫ్యాక్టరీ, గార్మెంట్ ఫ్యాక్టరీకి తీసుకెళ్తారా, లేకపోతే లైవ్ ప్రాజెక్ట్స్ చేపిస్తారా, ఎక్కడికి తీసుకెళ్తారు అసలు మీరు? లేకపోతే సేమ్ అన్నిట్లాగే ఇక్కడే చదివి ఓన్లీ నాలెడ్జ్ ఇస్తారా, ఎలా ఉంటుంది అసలు? నో అట్లా కాదండి. థియరీ అనేది చాలా తక్కువ అండి, దీంట్లో ప్రాక్టికల్ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫ్యాబ్రిక్ సైన్స్ గురించి నేర్చుకుంటున్నారు అనుకోండి, ఆ ఫ్యాబ్రిక్ మిల్స్కి తీసుకెళ్తారు, అక్కడ ఎలా ఫ్యాబ్రిక్ ఉత్పత్తి అవుతుందనేది నేర్చుకుంటారు. అంటే ఫీల్ అండ్ టచ్ అండ్ ఫీల్ అండ్ ప్రోగ్రామ్ ఉంటుంది. తీసుకుపోయి ప్రతి ఫ్యాబ్రిక్ని మీకు ఇండస్ట్రీకి తీసుకుపోయి చూపిస్తాం, మేము మార్కెట్ సర్వే చేయిస్తాము. అలానే మీకు దీంట్లో ఏ సబ్జెక్ట్ ఉన్నా ఆ సబ్జెక్ట్ అనేది అవుట్ ఆఫ్ క్లాస్ రూమే ఎక్కువ ఉంటుందండి. ఎందుకంటే ప్రాక్టికల్ నాలెడ్జ్ అనేది ఎప్పుడైతే మీరు చూస్తారో, టచ్ చేస్తారో, వింటారో, అక్కడ స్పెండ్ చేస్తారో అప్పుడే కరెక్ట్గా అర్థమవుతుందండి.